హాయ్ అండి, కౌశల్య కిచెన్ స్వాగతం. ఈ రోజు కౌశల్య కిచెన్ లో మామిడికాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అండి. ముందుగా అయితే నేను రైస్ ఉండి పెట్టుకున్నాను. వీడియో అనేది లెంత్ అవుతుంది అనేసి నేను ముందుగానే రైస్ ఉండి ఉంచుకున్నాను. చూడండి, కొంచెం వేడిగానే ఉంది. ఈ విధంగా పుల్లలు పుల్లలుగా ఉడకాలి. చూడండి, రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ రైసు చక్కగా ఆరిపోయి ఉండాలి. ఆరిపోయి ఉంటేనే మంచిగా మనకి పులిహార అనేది చక్కగా కుదురుతుంది. ముందుగా అయితే రైస్ ని ఆరబెట్టుకోవాలండి. వేడి వేడి రైస్ కి అంత బాగా పులిహోర కుదరదు. చూడండి, ఈ విధంగా పొడి పొడిలు ఆడుతూ ఉంటే రైస్ అప్పుడు పులిహోర అనేది చక్కగా కుదురుతుంది. చూడండి, ఈ యొక్క రైస్ ని మొత్తం ఒక గిన్నెలో ఎత్తేసుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్ కి ఇంత మామిడికాయ అయితే సరిపోతుందండి. ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండి. ఇంత మామిడికాయ అయితే చక్కగా సరిపోతుంది పులుపు అనేది. ఎందుకంటే మనకి పుల్లగా ఉండాల, బాగా పుల్లగా ఉంటేనే పులిహోర అనేది చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. చక్కగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోండి, అప్పుడే చక్కగా కుదురుతుంది. సేమ్ మనం చింతపండుతో చేస్తే ఎలా వస్తుందో దానికి మించి ఉంటుందండి. ఇప్పుడు సీజన్ లో మంచిగా మామిడికాయలు దొరుకుతున్నాయి కనుక ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత గ్రేటర్ తోటినే బాగా వస్తుందండి. జాగ్రత్తగా తురుముకోవాలండి. ఏ మాత్రం చేయి మిస్ అయిందనుకో కథమండి, ఎమ్మటే మనకి చేయి కోసుకుపోతుంది. ఎందుకంటే బాగా రఫ్ ఉంటుంది ఇది. చూడండి, కొంచెం జిగుడు జిగుడుగా వచ్చినా కూడా ఏం పర్వాలేదు. మనకు కావాల్సింది ఈ విధంగా ఉంటుంది. మొత్తం అంతా కాయను మొత్తం ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా గ్రేటర్ తోటి మొత్తం అంతా మామిడికాయని తురుముకోవాలి. ఇలా పీస్ ఉన్న మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది, అందుకోసం చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఈ విధంగా మామిడికాయ తురుముని రెడీ చేసి పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత 3 టీ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలని లైట్ గా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్లీలు వేగితే సరిపోతుందండి. ఈ విధంగానైతే పల్లీలు వేంపి ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇలా పల్లీలు వేంపి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో 4-5 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పును కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువగా ఎర్రగా వేగ అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ విధంగా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాతకి వీటిని కూడా చక్కగా వేగనివ్వాలి. చూడండి, పోపు దినుసులు అనేది చక్కగా చిటపట్లు ఆడుతున్నాయి కండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అదే విధంగా పచ్చిమిర్చి అండి, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. ఈ విధంగా కరివేపాకును కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా పోపు దినుసులను వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి. ఇంగు అనేది ఫ్లేవర్ బాగుంటుందండి, కంపల్సరిగా ఇంగు వేసుకుంటేనే ఆ పులిహోర అనేది చాలా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఈ విధంగా వేగిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి. మనకు పోపు దినుసులు అనేది ఎక్కడ మాడకుంటున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం తురుముకున్న మామిడికాయ ఉంది కండి, ఆ యొక్క మామిడి తురుముని ఇప్పుడు వేసేసేయాలి. తురిమిన మామిడికాయ మొత్తం వేసేసుకొని ఒక్కసారి దీన్ని ఇంకో పచ్చిదనం అంతా పోయినంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి, చక్కని సువాసన వస్తుంది, మంచి వాసన అనేది వస్తుందండి. ఎందుకంటే ఇంగు వేసాం కదండి, ఇంగు వేస్తేనే ఆ యొక్క పులిహోరకి మంచి వాసన అనమాట. తప్పనిసరిగా ఇంగు అనేది వేసుకోవాలండి, అప్పుడే మనకి పులిహోర అనేది చక్కగా వాసన వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం వేసిన తర్వాతకి స్టవ్ స్లిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఈ యొక్క తురుముని మంచిగా ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మనకి ఆ మామిడికాయ తురుము అనేది చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు దీంట్లో సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కనుక ఇంత ఉప్పు పడుతుందండి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, ఆ 2 గ్లాసుల రైస్ కు సరిపడినంతగా ఉప్పు వేసుకున్నాను. ఈ యొక్క సాల్ట్ మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా మామిడికాయ తురుము అనేది చక్కగా ఉడికింది కానీ చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది, మనకు కనబడుతుంది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత
ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఈ విధంగా చితుక్కుంటూ వేసుకోవాలి. రైస్ని చితుక్కొని వేసుకుంటే చక్కగా ఉంటుంది. సో నేను ఇక్కడ తీసుకున్న రైస్ మొత్తాన్ని వేసేసాను. ఇప్పుడు ఈ రైస్ని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మామిడికాయ తురుమంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కాబట్టి పల్లీలు, జీడిపప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకున్న తర్వాతకి సర్వింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను ఉప్పు చెక్ చేస్తున్నాను. చక్కగా సరిపోయిందండి. పుల్లగా భలే టేస్ట్ ఉంది. వేసిన మామిడికాయ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. పుల్లగా నిమ్మకాయ పులిహోర కన్నా ఇది చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా బాగా కుదిరింది. చూడండి, పల్లీలు, జీడిపప్పు చక్కగా ఇప్పుడు తింటూ ఉంటే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. లాస్ట్ లో వేసుకోవాలి. ఇంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ. ఈ సీజన్ లో మామిడికాయ పులిహోర చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.